సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ఒక తల్లి కడుపున పుట్టడానికి కారణమైన ఆ అద్భుత ఘట్టం గురించి మీకు తెలుసా? ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ గురుచరిత్రలోని ఒక అద్భుత సంఘటన గురించి తెలుసుకుందాం. ధర్మం, భక్తి, విశ్వాసం ఇవే మానవ జన్మకు సార్థకతను చేకూర్చే గుణాలు. పూర్వం నిత్యం భిక్షం కోసం వచ్చే వారిని సాక్షాత్తు దత్తస్వరూపులుగా భావించి భిక్ష సమర్పించే పుణ్య దంపతులు ఉండేవారు. ఒకనాడు వారి భక్తిని పరీక్షించేందుకు, వారి వంశాన్ని పునీతం చేసేందుకు ఆ త్రిమూర్త స్వరూపుడే స్వయంగా దిగివచ్చారు. అది ఒక అమావాస్య పుణ్యదినం. శాస్త్ర ప్రకారం శ్రాద్ధకర్మలు జరుగుతున్నప్పుడు బ్రాహ్మణ భోజనానికి ముందు ఇతరులెవరకు భోజనం చేయకూడదు, పెట్టకూడదు. యజమాని ఆ కర్మలో నిమగ్నమై ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో వాకిట ఒక దివ్యమైన పిలుపు వినిపించింది. చేతిలో దండం, కమండలం ధరించి ఒక తేజోమయమైన సన్యాసి భిక్ష కోసం నిలబడ్డారు. యజమానికి విషయం తెలియదు, కానీ ఇల్లాలైన సుమతికి మాత్రం ఆ వచ్చింది సామాన్య సన్యాసి కాదని, తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడేనని అంతరాత్మ పలికింది. శాస్త్రాన్ని పక్కన పెట్టి భక్తితో ఆయనకు భిక్ష సమర్పించింది. సుమతి భక్తికి ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. వెంటనే ఆ యతేంద్రుడు తన యథార్థ స్వరూపమైన త్రిముఖ షడ్భుజ దత్తాత్రేయునుగా దర్శనమిచ్చారు. 2 చేతుల్లో శంకు చక్రాలు, మరో 2 చేతుల్లో డమర త్రిశూలాలు, మిగిలిన 2 చేతుల్లో జపమాల కమండాలు, వెండి కొండలాంటి ధవల కాంతితో జటాజుటాలతో స్వామి వెలిగిపోతున్నారు. తల్లి, అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడయ్యాను. బ్రాహ్మణ భోజనానికి ముందే నన్ను పరమేశ్వరుడిగా నమ్మి భిక్ష వేశావు. నీ కోరికేమిటో కోరుకో, తప్పక నెరవేరుస్తాను. పరమాత్మ, నన్ను తల్లి అని సంబోధించావు. అంతకంటే నాకు ఇంకేం కావాలి? నీ మాట నిలబెట్టుకుంటే చాలు స్వామి. నా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు. అమ్మా, నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు. కానీ ఒకటి గుర్తుంచుకో, అతడు పుట్టాక పుత్ర వ్యామోహంతో అతని మాటను త్రోసిపుచ్చకూడదు. అతను చెప్పినదే అక్షరాల అమలు చేయాలి. అప్పుడు సుమతి, స్వామి, నేను మానవ మాతృరాలిని. పుత్ర వ్యామోహం కలగడం సహజం. ఆ సమయంలో కూడా వివేకంతో ఉండేలా నీవే నన్ను అనుగ్రహించాలి అని కోరుకున్నది. ఆమె విన్నపానికి దత్తస్వామి మందహాసం చేస్తూ దీవించి అంతర్ధానమయ్యారు. ఆ సుమతీదేవి గర్భవాసన జన్మించిన వారే దత్తాత్రేయుని మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులు.